ఉమ్మడి ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రకాశం జిల్లా కరువు ప్రాంత అవసరాలను గుర్తించి వెలుగొండ ప్రాజెక్టుకు తలపెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. 2004 తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు సాగలేదని, అయితే 2014 తర్వాత మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లతో ఉన్న ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించి పనులు వేగవంతం చేశామన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులో మిగిలి ఉన్న 10% పనులను కూడా పూర్తి చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020కే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు. ఫస్ట్ వెలుగొండ ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేసి పని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నాకు బాగా జ్ఞాపకం ఉంది, అది నేను ఆ రోజు చేశాం. మనం తెలుగుదేశం పార్టీ ఉంటే 2020 జూన్ కంతా మీకు నీళ్లు వచ్చేటివి. ఆ రోజు అందుకనే మీరు చూస్తే 12,50,000 రూపాయలు ఎకరాకి మీరందరూ అడిగిన దానిపైన నేను ఆ రోజు ఇది కూడా ఇచ్చాను, నష్టపరిహారం, ల్యాండ్ కాంపన్సేషన్ ఇచ్చాం. కానీ మీరు కొన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ముద్దులు కానీ, తప్పుడు హామీలు కానీ, మీ గడ్డం పట్టుకోవడం కానీ అన్నీ అయిపోయినాయి. మీకే కదా, రాష్ట్రానికే శాపం అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కుంభకోణాలే, ఎక్కడ అభివృద్ధి లేదు. అదే మీరు తెలుగుదేశం పార్టీ పదే పదే నేను మీకు చెప్పా, మీరు నా మాట వినుంటే ఈరోజు వెలుగొండ పూర్తయ్యేది, పోలవరం పూర్తయ్యేది. పోలవరం నీళ్లు నేరుగా నల్లమలై ఫారెస్ట్ ద్వారా అటు బనకచెర్లు తీసుకుపోయేవాళ్ళం. అవసరమైతే వెలుగొండ ప్రాజెక్టు కూడా నీళ్లు తీసుకురావడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించాను ఆ రోజు. నేను ఇది గోదావరి నీళ్లు వెలుగొండ కూడా తీసుకురావడానికి ఆలోచించాను.